నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఎంత దూరం వెళ్ళినా మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన భాషని అస్సలే వదిలిపెట్టలేం అని చెప్పేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంస్థ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ. మనతో పాటు నాట్స్ గౌరవ చైర్మన్ ప్రశాంత్ పిన్నంనేని ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్కారం అండి. పర్సనల్గా చూస్తే అసలు ప్రశాంత్ పిన్నంనేని ఎక్కడ మొదలయ్యారు, అమెరికా ఎలా వెళ్ళారు, ప్రస్థానం ఏంటి? మా సొంతూరు గుడివాడ అండి. ఓకే. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. తర్వాత పాలిటెక్నిక్ కర్ణాటకలో చేశాను, ఇంజనీరింగ్ చెన్నైలో చేశాను. సో ఐఎమ్ వెరీ లక్కీ. మా కజిన్కి ఆల్రెడీ అక్కడ కంపెనీ ఉండటం వల్ల ఆయన ద్వారా వర్క్ వీసా మీద వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లైక్ ఎనీ అదర్ పర్సన్ కొన్ని రోజులు నేను స్ట్రగుల్ అయ్యాను. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ అంత సపోర్ట్ ఉన్నా కానీ మీరు స్ట్రగుల్ అయ్యారు. అంటే నేను వెళ్ళినప్పుడు ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అందరూ. చిన్న చిన్నటికి ఆందోళన చెంది ఎవరికి వాళ్ళు ప్రాణాలు తీసేసుకునే అంత స్థితికి వెళ్ళాకంటే అంత సపోర్ట్ ఉన్నా కానీ స్ట్రగుల్ అయ్యి నెక్స్ట్ ఎలా మీరు లీడ్ చేశారు లైఫ్ని? యా, నాకు ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళు వెళ్ళేపాటికే అందరూ ఉన్నారు. మా కజిన్ నవీన్ గారు ఉన్నారు, అట్లాగే వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ జగదీష్ గారు, అశోక్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వెళ్ళేపాటికి నాకు అంతా సెట్ అండి. కాకపోతే నేను వెళ్ళిన 2-3 వారాలకి అన్ఫార్చునేట్గా మన 9/11 ఇన్సిడెంట్ అయింది. అయ్యటం వల్ల ఎకానమీ బాగా డౌన్ అయిపోయింది. ఒక 1.5 year 2 years జాబ్ రాలేదు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోల్చగానే అక్కడ ఎకానమీ కూడా కొలాప్స్ అయిపోయింది. అవునండి, అవును. అప్పుడు ఉద్యోగం లేదు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నా కూడా ఒక టైం తర్వాత మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బాగా ఇబ్బంది పడ్డాను. ఎన్ని జాబులు అప్లై చేసినా వచ్చేవి కావు, ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా. నైట్ ఏదో ఉద్యోగం చేసుకునేవాడిని హోటల్లో. నైట్ 7 నుంచి పొద్దున్నే 7 దాకా 9 నుంచి లేచి చేసుకున్నా వచ్చేది. కాకపోతే ఆ రోజుల్లో నాకు బ్రేక్ త్రూ ఎలా వచ్చింది అంటే, అప్పుడు ఏ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత సబ్జెక్ట్ తెలిసినా లేకపోయినా చదువుకుంటూ ఉండేవాడిని అండి. కష్టపడే మనస్తత్వం నాది. అలా కష్టపడ్డాను కాబట్టి ఒకరోజు బ్రేక్ త్రూ వచ్చింది. ఆ రోజు నుంచి ఎప్పుడు వెనక చూసుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఇప్పుడు టైంతో పోలిస్తే అది ఇంకా క్రిటికల్ డేస్ అని అనుకోవాలి కదా. ఎందుకంటే అమెరికాలో టోటల్ ఇంటర్నల్ సెక్యూరిటీ మొత్తం రివిజన్ చేయాల్సిన పరిస్థితి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం ఒక రకంగా దెబ్బతినిపోయినాయి. అమెరికా వర్సెస్ అరబ్ కంట్రీస్ అనే పరిస్థితి వచ్చేసింది. నెక్స్ట్ యుద్ధాలు జరుగుతాయి అనే ఆందోళన ఉంది. అంటే ఇప్పటికంటే అది ఇంకా చాలా టఫ్ టైం అని అనుకోవచ్చా? పర్సనల్గా ఆలోచిస్తే డెఫినెట్గా టఫ్ టైం అండి. ఎందుకంటే అప్పుడు మాకు భయం కూడా ఉండేదండి. కొద్దిగా చాలా మంది ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ కాదు, కొద్దిగా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చూసే విధానము మన వల్ల అయిందా, వాళ్ళకి డిఫరెన్స్ తెలవదు. మనం ఏ దేశం నుంచి వచ్చేవారనేది పెద్ద తెలవదు. కొద్దిగా ఇబ్బందిగా. అలా చూసుకుంటే ఇవాళ ఉన్నది చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇవాళ ఎవరు వెళ్ళినా కూడా మన పాపులేషన్ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరికి ఏదో సపోర్ట్ సిస్టమ్ ఉంది, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవాళ అప్పటికన్నా ఇప్పటికీ సోషల్ మీడియా ఉంది, లాట్ ఆఫ్ కాంటెంట్ ఉంది. దీనికి అప్పటి మీద చూస్తే ఇప్పుడు ఉన్నది చాలా లో స్కేల్లో ఉంది. దీనికి మనం కంగారు పడిపోయి అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఓకే. సో ఒక ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్గా ఎలా మారారు? ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగింది? కష్టపడ్డానండి. బేసిక్గా జాబ్ చేసుకుంటే ఉండేవాడిని. ఈవినింగ్ టైము మళ్ళీ బిజినెస్ కార్యక్రమాలు చూసుకునేవాడిని. వీకెండ్ కష్టపడేవాడిని. సో అంటే అమెరికాలో ఎవరు వెళ్ళినా ఎంటర్ప్రెన్యూర్ మెంటాలిటీ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అక్కడ ఉండే అవకాశాలను బట్టి. చాలామంది ముందు ఎంప్లాయీగా వెళ్తారు, తర్వాత ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, సక్సెస్ చూస్తారు. ఎందుకు అమెరికా అంత ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనుకునే స్థాయికి ఎదగలిగింది? ఇండియాలో అలాంటి అవకాశాలు ఎందుకు రావడం లేదు? మీరు ఏమన్నా కంపారిటివ్ స్టడీ చూసారా? నేను అమెరికాలో గురించి చెప్తాను, ఇండియాలో ఎందుకు చెప్పు. అమెరికాలో ఏంటంటేనండి ప్రాసెస్ ఇస్ వెరీ ఈజీ అండి. మీరు కంపెనీ పెట్టుకోవాలి అనుకుంటే 15 minutesలో ఇన్కార్పొరేట్ చేసేసుకోవచ్చు. ఓకే, వెరీ ఈజీ, ప్రాసెస్ ఈజ్ ఈజీ. దెన్ మీరు రైట్ వే చేసుకొని ప్రాపర్గా చేసుకుంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇస్ వెరీ వెరీ హై. ఓకే, సో మీ సక్సెస్ కూడా దాని మీదే ఆధారపడి ఉంది. నేను మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయండి. అన్నీ అది చెప్పా కదా, మన బిజినెస్ మోడల్ కరెక్ట్ అయితే అయ్యి మనం కష్టపడి మనం రైట్ వే చేసుకుంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ యుఎస్. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.